హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ చూడండి, నా సోరకాయ చెట్టు. సోరకాయ ఎంత పెద్దగా అయ్యిందో. సోరకాయ ఆనంకాయ అంటారు, సోరకాయ అంటారు దీన్ని. అయితే నేను కుండీలో పెట్టి పెంచిన చెట్లు అనమాట. బయట మట్టిలో కాకుండా కుండీలో కూడా అసలు ఇంత బాగా వచ్చింది అని అంటే నేనైతే రియల్గా అసలు షాక్ అయిపోయినా. ఇది ఈ కాయ చూసారు కదా, ఈ కాయ ఒకటేసారి అయినాయి. కానీ మరి దీనికి ఏమైందో అంటే ఇది పెరుగుతుంది, దీనికి ఇది పెరగట్లేదు. ఒకటే కాయ పెరుగుతుందా, లేకుంటే ఇవి ఎందుకు ఇట్లా పెరగట్లేవు అనేసి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. దీనికి సరిపోవట్లేదా, బలం సరిపోవట్లేదా ఏంది అనేసి అనిపిస్తుంది. ఇది మరి ఈ చిన్నవి కూడా చాలా రోజులు అయింది, కానీ ఎందుకో మరి అసలు ఇవి కూడా పెరగట్లేదు. ఇది ఒకటే పెరుగుతుంది, అంటే చెట్టు బలం అంతా ఇదే తీసుకుంటుందా అని అనిపిస్తుంది నాకు. కానీ బాగా పెరిగింది కదా. అసలు మన సొంతంగా మనము అసలు ఇట్లా మనమే చెట్టు పెంచి ఒక్కటైనా కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకు ఇట్లా పెంచుకోవడం అనేది. అది ఇంకా ఈ టబ్లలో, బయట నేల మీద కాకుండా ఈ టబ్లలో పెంచితే అసలు మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇట్లాంటి చెట్లను చూస్తుంటే అసలు డైలీ వచ్చి ఒక 10 times అన్నా చూసుకుంటాను. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అంటున్నారు, అసలు మాకు కొంచెం ఇస్తారా అనేసి. ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇట్లా పెంచడం, అందరికీ చూపించడము. నిజంగా నాకైతే చెట్లు అంటే అసలు ఎంత ఇష్టమో. అసలు ప్రతి చెట్టుని నేను ఎంత ఇష్టంగా పెంచుకుంటానో, అసలు చాలా అంటే చాలా ఇష్టంగా పెంచుకుంటా. ఎంతమంది అంటారు నన్ను, ఎందుకు అంత కేరింగ్ తీసుకుంటున్నావు, ఎందుకు అంత కష్టపడుతున్నావు నువ్వు అని అంటారు నన్ను. కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుండొచ్చు. నాకైతే అసలు చెట్లు అంటే చాలా ఇష్టము.